నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేసి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కువ కాలం మంత్రిగా కూడా వ్యవహరించారు అటువంటి నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఒక సామాన్య సర్పంచ్ చేతిలో 52,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం మనస్తాపానికి గురయ్యారు అందుకే ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు ఏపీలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన ఇక ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడం ఎలాంటి విషయాన్నైనా సామాన్యులకు సైతం తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం లోతైన విషయ పరిజ్ఞానం ఆయన బలాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన ధర్మాన ప్రత్యేక పరిస్థితులలో వైసీపీలో చేరారు ఉమ్మడి ఏపీతో పాటు నవ్యాంధ్రలో సైతం మంత్రిగా వ్యవహరించారు 6 ముఖ్యమంత్రుల వద్ద ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం 3 సార్లు రెవెన్యూ శాఖ నిర్వర్తించారు 1991లో నెడురుకులి జనార్దన రెడ్డి కేబినెట్ లో ధర్మాన తొలిసారిగా మంత్రిగా పనిచేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లోనూ ఆయన మంత్రిగా సేవలు అందించారు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రి బాధ్యతలు స్వీకరించారు ఇక 2009లో వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో సైతం చోటు దక్కించుకున్నారు ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నేతగా ధర్మాన గుర్తింపు పొందారు ఇక ఎన్నికల్లో వైసీపీ తరపున మరోసారి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ప్రసాదరావు ఈసారి తనను తప్పించి కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు కానీ జగన్ అందుకు అంగీకరించలేదు టీడీపీ అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ గొండు శంకర్ ను బరిలో దించగా ఆయన విజయం సాధించారు జిల్లాలోనే రికార్డు స్థాయిలో 52,000 ఓట్ల తేడాతో గెలిచారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ధర్మాన ప్రత్యక్ష రాజకీయాలను విడిచిపెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మొత్తానికైతే ఓ సీనియర్ రాజకీయ నేత ప్రస్థానం భారీ ఓటంతో ముగిసినట్లయింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి